బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం జరిగింది. వాహనాలు తనిఖీలు చేస్తున్న అధికారిపైకి ఇసుక లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో డిటిఓ ఆఫీస్ వెంకన్న అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంపై ఆర్టీఓ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉండడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ విచారణకు ఆదేశించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం జరిగింది. వాహనాలు తనిఖీలు చేస్తున్నటువంటి అధికారిపైకి ఇసుక లారీ దూసుకెళ్లింది. ఇక ఈ ఘటనలో డిటిఓ ఆఫీస్ వెంకన్న అక్కడికక్కడే మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ ప్రమాదంపై ఆర్టీఓ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉండడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ విచారణకు ఆదేశించడం జరిగింది. సారు కేసులు వస్తుంటూ ఆర్టీ ఆఫీస్ ముందున్నాము. వెహికల్ కేసు రాసి లోపల పెట్టే క్రమంలో సారు కింద నిలబడ్డాడు. హార్వెస్ట్ లోపల పెట్టే టైంలో భూపాలపల్లి నుంచి వస్తున్న లారీ హార్వెస్ట్ తాకిచ్చి సారుకు తాకి కింద పడిపోయాడు. మోరంచపల్లిలో కేసు రాశాడు ఆర్టీఓ సారు. అది ఆర్టీ ఆఫీస్ పెట్టే టైంలో అది ఆఫీస్ లోపల గేట్ ఓపెన్ ఉండడం వల్ల అలా సార్ కింద ఆ క్రమంలో నిలబడ్డాడు. హార్వెస్ట్ లోపల వెళ్ళే టైంలో భూపాలపల్లి నుంచి లారీ వస్తుంది. అది సడన్గా హార్వెస్ట్ తాకిచ్చి సారు కూడా తాగడం వల్ల కింద పడి టైర్ల కింద వెళ్ళిపోయాడు. టైర్ల కింద తొక్కించడం జరిగినది. ఆపమని చెప్తున్నాం, హార్వెస్టర్ ఆపమని చెప్తున్నాం, లారీకి ఆపుతామని చెప్తుండగా అదే క్రమంలో లారీ కిందికి ఎక్కి లారీ కింద పడడం వల్ల సారు స్పాట్గా టైర్లు ఎక్కడం జరిగింది. మిషన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భూపాలపల్లి ఘటనపై స్పందించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇసుక బొగ్గు మాఫియాను అడ్డుకుంటే లారీలతో తొక్కించి చంపేస్తారా అంటూ మండిపడ్డారు. డిటిఓ వెంకన్న మృతి వెనుక ఉన్న నిజాన్ని వెతికి తీయాలంటూ డిమాండ్ చేశారు. అధికారులను బెదిరిస్తూ అక్రమ దందాలు సాగిస్తున్నారన్న హరీష్ రావు బొగ్గు ఇసుక మాఫియా వివరాలను బయటపెట్టాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైట్గా భూపాలపల్లిలో జరిగినటువంటి ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు కూడా స్పందించడం జరిగింది. అక్రమంగా ఎవరైతే చేస్తున్నారో దందాలు సాగిస్తున్న వారిని ఇసుక మాఫియా కావచ్చు, అలాగే వివరాలు బయట పెట్టేవారి అధికారులను ఇలా చంపేస్తారంటూ కూడా ఆయన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కేకే అందిస్తారు. కేకే. భూపాలపల్లి జిల్లా కేంద్రానికి అతి సమీపం లోపల ఈరోజు ఉదయం వాహనాలను తనిఖీ చేస్తున్నటువంటి డిటిఓ ముత్తోజు వెంకన్నపై లారీ బీభత్సం సృష్టించింది. లారీ దూసుకురావడంతో ముత్తోజు వెంకన్న డిటిఓ ఎవరైతే ఉన్నారో అక్కడికక్కడికే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. గత కొన్ని రోజులుగా ఇసుక అదేవిధంగా బొగ్గు లారీలు అన్నీ కూడా ఓవర్లోడ్తో వెళ్తున్నాయనేటువంటి ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులకు సంబంధించినటువంటి ఆదేశాలతోటి 3 రోజులుగా ఓవర్లోడ్తో వెళ్తున్నటువంటి లారీలను డ్రైవ్ చేస్తున్నారు. ఈ క్రమం లోపలనే గణపూర్ మండలం చెల్పూర్ లోపల మకాం వేసినటువంటి డిటిఓ లారీ ఓవర్లోడ్తో వెళ్తున్నటువంటి వాహనాలను తనిఖీ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే సమీపానికి చేరుకున్నటువంటి అంటే ఇప్పుడు ఏదైతే బీభత్సం సృష్టించిన లారీ ఉందో ఆ లారీ సమీపానికి రాగానే దాన్ని తనిఖీ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా అది అతి వేగంతో వచ్చి డిటిఓ పైనకి దూసుకెళ్లడంతో అతను మొత్తంగా కూడా పూర్తిగా అక్కడికక్కడికే ప్రాణాలు కోల్పోవడం అనేటువంటిది జరిగింది. తనిఖీల్లో భాగంగా లారీ ఆపుతున్నటువంటి క్రమం లోపల ఈ సంఘటన చోటు చేసుకోవడంతో ఆ ప్రాంతం అంతా కూడా బీభత్సంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ వెంకన్న ఇటీవల దాదాపు 10 రోజుల క్రితమే జగిత్యాల నుంచి ఇక్కడ భూపాలపల్లి డిటిఓగా ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. వెంకన్నకు వృత్తిరీత్యా విధి నిర్వహణ లోపల చాలా నిక్కచ్చిగా ఉండేటువంటి వ్యక్తిగా పేరున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆయన ట్రాన్స్ఫర్ అయినటువంటి 10 రోజుల్లోనే ప్రాణాలు కోల్పోవడం అనేటువంటిది అటు రోడ్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి శాఖ లోపల అదేవిధంగా ఆయనకు సంబంధించినటువంటి సన్నిహితులు సహచర అధికారులందరూ కూడా తీవ్ర విషాదం నింపినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఘటనా స్థలంలోనే ఆయన విలవిలలాడుతూ ప్రాణాలు కోల్పోవడం అనేటువంటిది ప్రతి ఒక్కరిని కలిసివేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే వెంకన్న మృతి పట్ల అటు జిల్లా యంత్రాంగం ఇప్పటికే జిల్లా కలెక్టర్ స్పందించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆర్టీఓ కార్యాలయంలో మాత్రం అతను వచ్చినటువంటి 10 రోజుల్లోనే అందరితోటి కలివిడిగా ఉండడం, విధి నిర్వహణ లోపల చాలా క్రమశిక్షణగా నిబద్ధతతో వ్యవహరించడం అనేది అందరినీ ఆకట్టుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆయన ట్రాక్ రికార్డు కూడా పూర్తిగా ఆర్టీఓ ఏదైతే రోడ్డు రవాణా శాఖ లోపల
ఆయనకు మంచి పేరు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన సహచరులు మాత్రం దీన్ని డైజెస్ట్ చేసుకోలేనట్టు చూపించింది. ఒకవైపు ఇది జరుగుతున్నటువంటి క్రమంలో ఇప్పటికే ఈ ప్రాంతం లోపల బొగ్గు మాఫియా, ఇసుక మాఫియా చెలరేగిపోతుందని చెప్పి వివిధ రకాల ఆరోపణలు రావడం కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ రాష్ట్ర అగ్రనేత హరీష్ రావు స్పందించారు. చెప్పండి. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు మాజీ మంత్రి హరీష్ రావు దీన్ని స్పందిస్తూ అంటే ఇసుక, బొగ్గు ఇలాంటి మాఫియాలు చేస్తుంటే అడ్డుకుంటే చంపేస్తారని ప్రశ్నిస్తూనే చురకలు అంటించారు ప్రభుత్వానికి. సో దీన్ని ఎలా చూడొచ్చు అసలు మనం? ఖచ్చితంగా గత కొన్ని రోజులుగా పౌర సమాజం కావచ్చు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సాధారణ పౌరులు కూడా బొగ్గు అదేవిధంగా ఇసుకకు సంబంధించినటువంటి మాఫియా ఏదైతే ఉందో రెచ్చిపోతుంది. తరచూ ప్రమాదాలు అనేటువంటివి రోజు అంటే ఇది సాధారణ ప్రక్రియగా మారినటువంటిది. ప్రజల ప్రాణాలు గాలిలో పలుస్తున్నటువంటి నేపథ్యం లోపల అటు ప్రభుత్వం మీద అదేవిధంగా రోడ్డు రవాణా శాఖ అధికారుల మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు రావడం అనేటువంటిది జరిగింది. అయితే మొత్తంగా ఈ లారీ బీభత్సం అనేటువంటి సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటన మీద అనేక అనుమానాలు అలుముకున్నాయి. ఆ అనుమానాలకి తావిస్తున్నటువంటి క్రమం లోపలనే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి అగ్రనేతగా ఉన్నటువంటి హరీష్ రావు చాలా కీలకమైనటువంటి కామెంట్ చేశారు, కీలకమైనటువంటి ఆరోపణలు చేశారు. ఖచ్చితంగా ఇది ఇసుక మాఫియా పని, ఇది విచారణ చేస్తే అదే చాలా సమగ్రమైనటువంటి విచారణ చేస్తే తప్ప ఈ వివరాలన్నీ కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పారు. ఆయన గత కొన్ని రోజులుగా అక్కడ జరిగినటువంటి బొగ్గు వ్యవహారం, బొగ్గు కుంభకోణానికి సంబంధించి కూడా ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఆ క్రమంలోనే చాలా విషయాలు హరీష్ రావు నోటీస్కి కూడా రావడం అనేది జరిగింది. ఆయన హరీష్ రావు నోటీస్కి రావడం, ఆయన తరచూ ఇది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాను, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానని చెప్పి లోకల్గా ఆయన దృష్టికి తీసుకొచ్చినటువంటి పార్టీ యంత్రాంగం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పౌర సమాజం దృష్టికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి కూడా సర్ది చెప్పాడు. అది జరిగినటువంటి కొద్ది రోజుల్లోనే ఈ సంఘటన జరగడం అనేటువంటిది ఇప్పుడు బలమైన అనుమానాలకు తావిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అటు ప్రభుత్వం కూడా రియాక్ట్ అయినట్టు మనకు సమాచారం అందుతుంది. ఏదైతే రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ ఎవరైతే ఉన్నా పొన్నం ప్రభాకర్కి కూడా సమాచారం చేయడం, ఉన్నతాధికారుల ద్వారా సమాచారం అందుకున్నటువంటి మంత్రి కూడా స్పందించి దాని మీద విచారణకు ఆదేశించినట్లు మనకు ప్రాథమిక సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా కూడా ఇసుక మాఫియాకు సంబంధించినటువంటి బీభత్సం అనేటువంటిది ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో వణుకు పుట్టిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సాధారణ పౌరులు రోడ్డు ఎక్కితే వాళ్ళ ప్రాణాలు ఉంటాయా పోతాయా అనేటువంటి సిచ్యువేషన్ క్రియేట్ అవ్వడం, దానికి సాక్షాత్తు ఒక జిల్లా ఉన్నతాధికారే ప్రాణాలు కోల్పోవడం, ఆ వేగంగా వస్తున్నటువంటి లారీ డిటిఓ మీనికెళ్ళి ఆయన పైకి దూసుకెళ్లి ఆయన ప్రాణాలను మొత్తంగా కూడా గాలిలో కలిపినటువంటి అత్యంత హృదయ విదారకమైనటువంటి సంఘటన మాత్రం వరంగల్ జిల్లాలో వణుకు పుట్టిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కేకే, అంటే ఈ సంఘటనకు సంబంధించి ఇది హత్యనా లేకపోతే ప్రమాదం అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో అక్కడ పోలీసులు ప్రాథమికంగా ఏం చెప్తున్నారు అంటే డిటిఓ వెంకన్న ఇన్సిడెంట్కి సంబంధించి ఏ విషయాలను సస్పెక్ట్ చేస్తున్నారు అక్కడ? డిటిఓ వెంకన్న విషయంలో మనం చూస్తే చాలా బలమైన ఆరోపణలకి తగ్గట్టుగా లారీ ప్రమాదం జరిగినటువంటి సంఘటన కూడా దాదాపుగా అదే కోణం లోపల పోలీసులు కూడా ఒక విచారణ చేయాల్సినటువంటి అనివార్య పరిస్థితి నెలకొంది. అక్కడ ప్రాథమికంగా డిటిఓకి సంబంధించినటువంటి వ్యక్తిగత డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవర్ ఇప్పటికే ఫిర్యాదు చేసినట్లు మనకు ప్రాథమిక సమాచారం అందుతుంది. ఉన్నతాధికారుల డైరెక్షన్ అంటే విధి నిర్వహణలో ఒక జిల్లా అధికారి ఉన్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి శాఖాపరమైనటువంటి డైరెక్షన్స్ కూడా ఫాలో కావాలి. ఆ తతంగం అంతా కూడా ఆ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అక్కడ జరిగినటువంటి సంఘటన తీవ్రతను చూస్తే మాత్రం ఖచ్చితమైనటువంటి అనుమానాలు రేకెత్తున్నాయి. డిటిఓ వెంకన్న నిబద్ధతతో వ్యవహరించేటువంటి వ్యక్తి, విధి నిర్వహణ లోపల చాలా నిక్కచ్చిగా ఉండేటువంటి వ్యక్తి కాబట్టి ఇసుక మాఫియా కావచ్చు, బొగ్గు మాఫియా అంటే వాళ్ళ మీద ఇతను తీసుకున్నటువంటి చర్యలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎక్కడైనా రిఫ్లెక్ట్ అయ్యాయా? ఈ సంఘటన ఎందుకు ఇంత హఠాత్తుగా జరిగింది? ఆయన మీదకెళ్ళే లారీ దూసుకెళ్లి ఆయన మృతి చెందడానికి కారణాలు ఏంటనేటువంటిది మాత్రం చాలా బలమైన అనుమానాలు రేకిస్తున్నాయి. అనివార్యంగా అటు రోడ్డు రవాణా సంస్థకు సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా పోలీసులు కూడా దీన్ని ఈ అనుమానానికి తగ్గట్టుగా విచారణ చేయాల్సినటువంటి అనివార్య పరిస్థితి ఉంది. ఇక బంధువులు కూడా చేరుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బంధువులకు చేరుకుంటే కనుక ఇతను ఇంకా ఇక్కడ విధి నిర్వహణ చేసిన చోట్లలో నిక్కచ్చిగా వ్యవహరించినటువంటి క్రమంలో ఎవరికి ఇతని చర్యల వల్ల ఎవరు ఇంపాక్ట్ అయ్యారనేటువంటిది కూడా ఇంపార్టెంట్. అవన్నీ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద ఇది రోడ్డు ప్రమాదం కాదు, బలంగా ఇతని ఏదో అంటే
వ్యక్తిగత ఉద్దేశంతో చేసిందా అనేటువంటి ఒక ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది, ఒక ప్రభావం అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి ఖచ్చితంగా అటు పోలీసులు విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఇటు రోడ్డు రవాణా సంస్థకు సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉందో వాళ్ళు కూడా ఇంకా కూపీ లాగాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ జరిగినట్టు అంటే డ్రైవర్ ఇచ్చినటువంటి సమాచారం మాత్రం చాలా ఒక్క ఉదుటున, అంటే అక్కడ వాళ్ళందరికీ నిత్యం లారీలు ఎవరైతే తీసుకెళ్తారో లారీ డ్రైవర్లకి కూడా ఆర్టీఓ అధికారులు ఆపిండంటే ఖచ్చితంగా వాళ్ళకి బిఫోరే ఒక 1 కిలోమీటర్ నుంచే ఒకరికొకరికి సిగ్నల్స్ అందించుకుంటారు. ముందు చెకింగ్ జరుగుతుంది అనేటువంటి పరోక్షంగా వాళ్ళంతా కూడా అలర్ట్ అయ్యేటువంటి పరిస్థితి. ముందు చెక్ చేస్తున్నారు అనేటువంటి సమాచారం తెలిసినప్పటికీ కూడా కొంత జాగ్రత్త పడేటువంటి అవకాశం ఉంది. అట్లా జాగ్రత్త పడకుండా సాక్షాత్తు డిటిఓ ఆపుతున్నప్పటికీ కూడా డిటిఓ టార్గెటెడ్గా ఆయన మీదకెళ్ళే ఈ వెహికల్ పోవడం అనేటువంటిది బలమైన అనుమానాలకు తావిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. దీని వెనుక ఖచ్చితంగా ఏదైనా ఉద్దేశం దాగి ఉందా అనేటువంటి అనుమానాలు అయితే పెద్ద ఎత్తున బలపడుతున్నటువంటి వాతావరణం ఉంది. అటు కుటుంబ సభ్యులు కావచ్చు, అంటే కుటుంబ సభ్యులు వస్తే ఇంకా స్పష్టమైనటువంటి సమాచారం వచ్చేటువంటి అవకాశం ఉంది. అక్కడ ప్రమాదం జరిగినటువంటి సంఘటన కనుక చూసినట్టయితే అక్కడ ఉన్నటువంటి లారీ అతని మీదకెళ్ళి దూసుకెళ్ళినటువంటి సిచ్యువేషన్, బీభత్సం సృష్టించినటువంటి సిచ్యువేషన్ చూస్తే మాత్రం ఇక్కడ బలమైన అనుమానాలు తావిస్తుంది. ఆ అనుమానాలు తావిస్తుంది కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి అగ్రనేత హరీష్ రావు ఖచ్చితంగా ప్రభుత్వానికి క్వశ్చన్ చేయడం అనేటువంటి జరిగింది. ప్రభుత్వం కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. దీని వెనుక వ్యక్తిగత ఉద్దేశం దాగి ఉందా అనేటువంటిది మాత్రం విచారణ చేస్తే తప్ప బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు. కేకే, అంటే వెంకన్నకి సంబంధించిన సహచర ఎంప్లాయీస్ ఏం చెప్తున్నారు, అక్కడ ఆ సంఘటనలో ఉన్నటువంటి వాళ్ళు కూడా, అలాగే ఈ లారీకి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ తెలుస్తున్నాయా? ప్రస్తుతం ఆ డ్రైవర్ కావచ్చు, అక్కడ ఉన్న వాళ్ళు గురించి ఏం చెప్తున్నారు అసలు? లారీకి సంబంధించినటువంటి వివరాలను ఇప్పటికే ఆర్టీఐ అధికారులు ఒక సమగ్రమైనటువంటి సమాచారం తెప్పించుకుంటున్నారు. వాళ్ళకి ఇప్పటికే ప్రాథమికంగా ఆ లారీ ఎవరిది, ఎక్కడిది, ఎక్కడి నుంచి వస్తుంది, అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఈ ప్రాంతం లోపల ఎన్నిసార్లు తిరుగుతుంది, అటు ప్రజలు ఆరోపించిన విధమైనటువంటి ఇసుక మాఫియానా ఏంది అనేటువంటి పూర్తి సమాచారాన్ని, లారీకి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మాత్రం ప్రాథమిక సమాచారాన్ని ఇప్పటికే రోడ్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా పోలీస్ అధికారులు అయితే ట్రేస్ అవుట్ చేశారు. కానీ రోడ్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి అధికారుల దగ్గర పూర్తి సమాచారం అయితే ఉంది. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఉన్నతాధికారులకు సంబంధించిన డైరెక్షన్, కుటుంబ సభ్యులు కూడా రావాలి, కుటుంబ సభ్యులకు చెప్పేటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అంశం ఉంటుంది. గతంలో ఈయన జగిత్యాలలో పనిచేశాడు, ఇంకా మిగతా ఎక్కడెక్కడ చోట్ల పనిచేసినప్పుడు ఏ రకమైనటువంటి సమస్యలు ఉత్పన్నమైనటువంటి కూడా సరిపోల్చుకొని ఒక బ్రీఫింగ్ తోటి, ఒక స్పష్టమైన సమాచారం తోటి రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారులు ముందుకెళ్లాల్సినటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది అంటే వెంటనే జరిగిన ప్రాథమిక సమాచారంతో వెళ్ళేటువంటి అవకాశం లేదు. కాబట్టి పూర్తిగా దాని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నటువంటి అవకాశం ఉంది. కానీ రోడ్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి శాఖ లోపల వెంకన్నకు మాత్రం మంచి పేరు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సహచర సిబ్బంది ఉన్నారో ఆ సిబ్బంది కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. 10 రోజుల క్రితం వచ్చినప్పటికీ కూడా పకడ్బందీగా ప్రభుత్వం నిర్దేశించినటువంటి కర్తవ్యాలను అమలు చేయడం లోపల వెంకన్న చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తున్నాడు అనేటువంటిది సహచర ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అక్కడ జరిగినటువంటి సంఘటన పట్ల వాళ్ళు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా వాళ్ళంతా కూడా షాక్ గురైనటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే కళ్ళ ముందు జరిగినటువంటి సంఘటన, కళ్ళ ముందే మొత్తంగా కూడా లారీ ఒక్కసారిగా గుద్దేసిపోవడం, అక్కడికక్కడికే తను చనిపోవడాన్ని ఎవరు కూడా డైజెస్ట్ చేసుకోలేదు. వాళ్ళంతా కూడా షాక్లో ఉన్నారు. ఉన్నతాధికారుల డైరెక్షన్ కోసం గ్రూప్ ఆఫ్ టీమ్ ఏవైతే ఆఫీసర్స్ టీం ఏదైతే ఉందో అదంతా కూడా వెంకన్న ట్రాక్ ఇచ్చాడు. ఆయన ఇంత ముందుకు పనిచేసిన చోట ఎక్కడెక్కడ ఏ రకంగా ఉంది అదే ఉందా. ఇక్కడ భూపాలపల్లిలో గత 10 రోజుల క్రితం నుంచి వచ్చినాక ఆయన చేస్తున్నటువంటి టైట్ సిచ్యువేషన్ క్రియేట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ టైట్ సిచ్యువేషన్ ని భరించలేకనే ఎవరైనా నిజంగానే ఒక స్కెచ్ వేసి ఈ రకంగా ఒడిగట్టారా అనేటువంటిది పూర్తి సమాచారాన్ని మాత్రం ఇంకా ఫోకస్డ్గా, అంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ మాత్రం పూర్తిగా ఫోకస్డ్గా ఉన్నారు. దానికి పోలీసులు కూడా పూర్తిగా క్షేత్రస్థాయి లోపల అన్ని వివరాలు సేకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే కలెక్టర్ స్పందించారు, ఉన్నతాధికారులు స్పందించారు, రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది. కాబట్టి ఆ అనుమానాలను నివృత్తి చేస్తే, అంటే పూర్తి స్థాయి పారదర్శకమైనటువంటి విచారణ చేస్తే తప్ప ఈ అనుమానాలు నివృత్తి అయ్యేటువంటి అవకాశం లేదు. అదేవిధంగా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులు వచ్చినాక పూర్తి సమాచారం ఇస్తే తప్ప ఇంకా ఈ సంఘటనకు సంబంధించి నిజంగా ఉద్దేశంతో జరిగిందా, ఈ లారీ బీభత్సం అనేటువంటిది అక్కడ జరిగినటువంటి ఉద్దేశపూర్వకంగా జరిగిందా అనేటువంటిది ఒక అనుమానాన్ని వ్యక్తం చేసినప్పటికీ అనుమానాలు బలపడాలన్నా పూర్తి స్థాయి విచారణ మాత్రం ప్రభుత్వము అధికారులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ కేకే. సారు కేసులో వస్తుంటూ ఆర్టీ ఆఫీస్ ముందు ఉన్నాము. వెహికల్ కేసు రాసి లోపల పెట్టే క్రమంలో సారు కింద నిలబడ్డాడు. హార్వెస్ట్ లోపల పెట్టే టైంలో భూపాలపల్లి నుంచి ఇస్తున్న లారీ హార్వెస్ట్ తాకిచ్చి సారుకు తాకి కింద పడిపోయాడు.
మోరంచపల్లిలో కేసు రాశాడు ఆర్టీఓ సారు. అది ఆర్టీ ఆఫీస్ పెట్టే టైంలో అది ఆఫీస్ లోపల గేట్ ఓపెన్ ఉండడం వల్ల అలా సార్ కింద ఆ క్రమంలో నిలబడ్డాడు. హార్వెస్ట్ లోపల వెళ్ళే టైంలో భూపాలపల్లి నుంచి లారీ వస్తుంది. అది సడన్గా హార్వెస్ట్ తాకిచ్చి సార్ కూడా తాగడం వల్ల కింద పడి టైర్ల కింద వెళ్ళిపోయాడు. టైర్ల కింద తొక్కించడం జరిగినది. ఆపమని చెప్తున్నాం, హార్వెస్ట్కి ఆపమని చెప్తున్నాం, లారీకి ఆపుతామని చెప్తుండగా అదే క్రమంలో లారీ కిందికి ఎక్కి లారీ కింద పడడం వల్ల సారు స్పాట్గా టైర్లు ఎక్కిపోవడం జరిగింది.